హలో, ఎక్కడయ్యా 4 అయింది ఇంకా రాలేదు ఎవరు? అది కాదు, ఏదో స్పెషల్ అన్నారు, న్యూ ఇయర్ స్పెషల్, సంక్రాంతికి ఏదో ప్రోగ్రామ్ అని. ఒకరు రాకపోతే ఎట్లా? రమ్మంటారు ఏంటి? నా సినిమాలో పాత్రలే నన్ను వచ్చి ఇంటర్వ్యూ చేస్తారా? ఎట్లయ్యా? సరే రమ్మను. ఎవరమ్మా మీరు? చంటి. ఏంటి సార్? చంటి. చంటి. పర్లేదు. మీరు సంక్రాంతికి వస్తున్నాను సినిమాకి వస్తున్నారు కదా సార్, చంటిగా 2 ప్రశ్నలు అడగడానికి వచ్చాను సార్. సార్ కూర్చో. చంటి ఎప్పుడు కూర్చోండి సార్, మర్యాద. పర్వాలేదు సార్, మీరు కూర్చోండి. ఎవడరా? సార్ బుబ్బుల్ రాజా సార్. అయ్యో 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 సార్ 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 ఇది ఈ డైలాగ్ నాది. అయ్యో అయ్యో అయ్యో. ఏ మాట కాబట్టి గెట్టప్ అంతా సూపర్, బాగానే కుదిరింది. బా నీకు ఆ బొబ్బుల్ రాజా నచ్చాడా? ఈ చంటి గడ నచ్చలేదా? నువ్వు ఆ పాత్రకి వెళ్తే చంటి పాత్రలో ఉన్నవే. ఆనా ఆనా ఆనా. నువ్వు ఎంత అరిచినా అది ఆనటం లేదు. ఆ మహాదేవ్ నాయుడు ఎవరు? ఆ బేస్ వాయిస్తో ఆనా అది అయిందా? ఇంకొక ట్రై చేస్తాను సార్. ట్రై చేయి. పేదవాడు పేదవాడుగానే ఉండాలా, జన్మనా జాయితే శూద్రః. తర్వాత అదే కరెక్టే సార్. అందుకే కమిటీ వదిలి కూర్చో. ఘర్షణ ఘర్షణ ఘర్షణ. రాజు ఇంత సాఫ్ట్గా ఉండేవాడు ఏంటి ఘర్షణ ఘర్షణ? నాలో నాకే ఘర్షణ, నాతో నాకే ఘర్షణ. ఎందుకు? జాన్ 10th ఒకటి, జాన్ 14th ఒకటి, నా సినిమా పైన నేను వేసుకుంటా డాకు ఘర్షణ. ఏ ప్రాబ్లం ఉండదు. 10th ఓకే, 12th ఓకే, 14 మంది అన్ని సూపర్ హిట్. నువ్వు వెళ్ళి కూర్చో, ఘర్షణ వద్దు. మీరు చెప్పారు కాబట్టి ఓకే సార్. ఇప్పుడే సినిమా చూసి వచ్చానమ్మా. అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్, ఎక్సలెంట్. టీమ్ వర్క్ అంటే ఇది. ఇలాంటి సినిమా తీయాలి, ప్రేక్షకులు దాన్ని సూపర్ హిట్ చేస్తారు. కరెక్ట్ సార్. మహాదేవ్ నాయుడుగా నా ఫీలింగ్ కూడా చెప్తాను. ఆనా అలా చేతులు చేతబడి చేసేవాళ్ళ ఉన్నవాడు. మామూలుగా చెప్పు. మహాదేవ్ నాయుడుగా సంక్రాంతికి వస్తున్న సినిమా గురించి మాట్లాడే ముందు సార్, ఒక విషయం కరెక్ట్గా మనం మెన్షన్ చేయాలి. అనిల్ రావిపూడి. మహాదేవ్ నాయుడుగా నేను ఫీల్ అవుతున్నాను. అనిల్ రావిపూడి విజన్, అనిల్ రావిపూడి స్క్రిప్ట్ సెలెక్షన్, అనిల్ రావిపూడి స్కిల్స్. సార్ చంటిగా నా ఒపీనియన్ నేను చెప్పుకోవచ్చా? అంటే భాగ్యం క్యారెక్టర్ ఈ ఐశ్వర్య రాజేష్ తప్ప ఎవరు చేయలేరు. అంత మంచి పర్ఫార్మెన్స్, ఆ గోదావరి స్టెప్పులు, అది ఇది అసలు ఆ పిల్ల చేసిన. మీనాక్షి చౌదరి కట్అవుట్, బ్యూటీ, లుక్, మీను సాంగ్ అంత బాగా హైట్. అనిల్ రావిపూడి చెప్పిన స్క్రిప్ట్ ఓకే చేసి వెంకటేష్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడించి మీరు అడిగిన రెమ్యునరేషన్లు ఇచ్చి 24/7 కష్టపడి మేము సార్ మేమిద్దరం కలిపే సార్. హలో హలో ఆపండి. మీరందరూ వేసుకుని నా గెటప్లు, నా గురించి ఎవరు మాట్లాడరా? మీరే మాట్లాడుకుంటారా? మీరే మాట్లాడుకో. ఏదో చెప్పండి అయ్యా. ఆ క్యారెక్టర్ ఏంటి? కొత్త క్యారెక్టర్. వైడి రాజు, చిన్నరాజు, యాదగిరి దామోదర్ రాజు. ఆ పాత్ర ఎంత కష్టం. ఎవరు అడగరా? నన్ను అడగండి అమ్మా. నేను మహాదేవ్ నాయుడు అడుగుతాను సార్. చెప్పండి సార్. F2, F3 అనిల్ రావిపూడి మీరు కలిసి చేసిన 3వ సినిమా ఇది.
సో F2 F3లకి ఈ సినిమాకి ఉన్న డిఫరెన్స్ ఏంటి, అలాగే సంక్రాంతికి వస్తున్నాంలో మీ క్యారెక్టరైజేషన్ ఆ 2 సినిమాలకి ఎంత విభిన్నంగా ఉంటుంది? ఫ్రాంక్గా చెప్పాలంటే అంటే కెరియర్లో ఎన్నో కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేశాను. రైట్ ఫ్రమ్ బిగినింగ్ కెరీర్, ఇంట్లో వెళ్ళాలి, వంటింట్లో ప్రియురాలు కానీ, అబ్బాయి గారిని, మొన్న నువ్వు నాకు నచ్చావు, మన F2 F3 అవన్నీ ఒక ఎత్తు అయితే దిస్ వన్ వాజ్ వెరీ వెరీ ఫ్రెష్. ద హోల్ కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ వాజ్ వెరీ ఫ్రెష్ అండ్ ఐ థింక్ ఆడియన్స్ తప్పకుండా అది చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఒక ఎక్స్ కాప్, ఎక్సలెంట్ వైఫ్ అండ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మధ్యలో ది ఎమోషన్స్ కానీ the whole characterization and execution was terrific, Anil. So and నాకు చేసేటానికి కూడా it gave me a lot of scope for different expressions. Previous films కన్నా కొంచెం వేరే స్టైల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ కానీ. చంటి నేను చెప్పేటప్పుడు విను, అర్థమైందా? పాత్రలు ఎక్కువ పర్ఫార్మెన్స్ మహాదేవ నాయుడు. ఓకే, సో తప్పకుండా ఆడియన్స్ విల్ ఫీల్ వెరీ వెరీ ఫ్రెష్, వెరీ నావల్ with the entertainment part and also a crime element add చేశారు దీంట్లో. And the songs are terrific songs and it's already become so popular. So I'm very happy that we are సంక్రాంతికి ఒక excellent film, family entertainment film with a lot of crime elements and wonderful music. So తప్పకుండా it will be a wonderful film. ఇది అయిపోయింది కదా? అయిపోయింది. చంటియా, ఇప్పుడు బొబ్బిల్ రాజా, ఘర్షణ, ఎవరో ఒకరు అడగండి అమ్మా. ఎస్ చెప్పండి. గేమ్ చేంజర్లో మీరు యాక్ట్ చేసినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? రాజు 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 గేమ్ చేంజర్ గురించి వదిలేయమ్మా. సంక్రాంతికి బాగానే ఉంటుంది, మీది బాగానే ఉంటుంది, నన్ను ఘర్షణ చెప్పించొద్దు నాకు. అదే సార్, గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నాం తెలుసు, బాగుంటుందని చెప్పాను కదా. నా గురించి అడగండి. సరే సార్, మీరు ఘర్షణ మూవీలో డీజీపీ రామచంద్రన్గా చేశారు, ఇందులో ఎక్స్ కాప్గా చేశారు. సో మీకు ఎక్సలెంట్ వైఫ్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మధ్యలో ఘర్షణ ఎలా ఉంది? మామూలు ఘర్షణ కాదు రాజు, బట్ ఆ ఘర్షణ అదే ఫ్రెష్నెస్ ఈ సినిమాలో. ఎందుకంటే ఇద్దరు ఆడాల మధ్య చాలా సినిమాలు వచ్చినాయి, బట్ ఇది ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వైఫ్. అనిల్ చాలా బాగా రాశాడు స్క్రిప్ట్. ఐ థింక్ దట్ ఈస్ ద ఫ్రెష్నెస్. అండ్ థియేటర్లో చూస్తే మాత్రం మామూలు నవ్వులు రావు. ఇట్ విల్ బి అవుట్ స్టాండింగ్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అనిల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ సచ్ అన్ అవుట్ స్టాండింగ్ స్క్రిప్ట్. సో లెట్స్. భాగ్యం క్యారెక్టర్ బాగా పెర్ఫామ్ చేసిందా, మీనాక్షి పాత్ర బాగా పెర్ఫామ్ చేసింది? ఇలాంటి అడిగితేనే నాకు కొంచెం మళ్ళీ ఘర్షణ వస్తుంది, టెన్షన్ వస్తుంది. చంటి నువ్వు అడగవా? మంచి క్వశ్చన్ చెప్పమనండి, చంటి గారు చెప్పమనండి. భాగ్యం బాగుందా, మీనాక్షి పాత్ర చెప్పమనండి. ఏం మనకు ఆ పాత్రలో మనకి ఇంటెన్షన్ లేదా? మనకు ఉండు మన పాత్రలో చంటి పాత్ర మీరు అడగండి. అడుగుతామండి, మీరు ఉండండి, మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి. ఏంటమ్మా అది కాదు సార్, నాకు తెలుసు మీకు భాగ్యం క్యారెక్టర్ మీకు బాగా నచ్చింది, మీ ఎక్సలెంట్ వైఫ్ బాగా చేసింది, అది ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వదిలేయండి సార్. మీరు అటు నో ఇటే చెప్పండి, భాగ్యం గురించి చెప్పండి. అసలు ఎందుకు చెప్పండి సార్, చెప్పండి. నాకు తెలుసు భాగ్యం వింటున్నాను. అది కాదు, నువ్వు తన గురించి మాట్లాడితే ఎంత పీకేవే, నన్ను కొడతానే ఉన్నావు నువ్వు నన్ను. అది మంది అంతే కదా మరి, మీరు భాగ్యం చెప్పాలి. భాగ్యమే నాకు ఇష్టం, భాగ్యమే భాగ్యం క్యారెక్టర్ చాలా, ఐ థింక్ నీ కెరీర్లోనే చాలా వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్స్ అవుతుంది. హలో కూర్చో, నీదే కాదు కాదా మీనాక్షిది. మీను అనే క్యారెక్టర్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. నో చాలా కాదమ్మా, ఎక్స్ప్రెషన్స్ ఆర్ వెరీ కాంప్లికేటెడ్ క్యారెక్టర్. ఇది వైఫ్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మళ్ళీ నా లైఫ్లోకి వస్తే అది ఎలా ఉంటుంది? చాలా కాంప్లికేటెడ్, బట్ షీ హ్యాండిల్ ద రోల్ సో వెల్. షీఈస్ అవుట్ స్టాండింగ్ ద ఫిలిం. సో ఆడియన్స్ నీకు ఇస్తారా తనకి ఇస్తారా మార్క్స్ చూద్దాం, సంక్రాంతి తర్వాత చెప్తాను. ఓకే, నేను మాత్రం చెప్పను, అది నేను లోపలే పెట్టుకుంటాను. ఎందుకు లేకపోతే పీకుతావు నన్ను, అది పీకుద్ది. అది కాదు సార్, పీకి మొత్తం దుబ్బింది. అది కాదు సార్, తన కాలేజ్ క్రౌడ్, నేను ఫ్యామిలీ క్రౌడ్. ఫ్యామిలీ క్రౌడ్ లేదా? ఫ్యామిలీ క్రౌడ్ కాదు, నాది ఫ్యామిలీ. వారిని ఇంకా నాది ఇద్దరిద్దరే. ఎక్కడ దొరికారమ్మా? చెన్నై, పంజాబ్. ఇది చెన్నై, అది పంజాబ్. నువ్వు ఆనా ఆపపోతే నాకు. సార్ యాజ్ బొబ్బిల్ రాజు నా ప్రిడిక్షన్ ఏంటి? బొబ్బిల్ రాజు కాదు, బొబ్బిల్ రాజా. పక్కన రాజు గారు అక్కడ ఉన్నారు, బొబ్బిల్ రాజా. అదే దాంట్లో యాక్షన్, అడ్వెంచర్, లవ్, రొమాన్స్, కామెడీ ఇవన్నీ కాంబినేషన్ ఉన్నాయి.
ఈ సంక్రాంతికి వస్తున్నాంలో కూడా ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. యాక్షన్, కామెడీ, అడ్వెంచర్, వైఫ్ తో ఫ్యామిలీ, నీతో రొమాన్స్. అయితే వైఫ్ తో రొమాన్స్ లేదా? రొమాన్స్ లేకుండా నలుగురిలోనే కట్టానే. బా చంటి ఏంటి? చంటి ఆ పాత్రలో ఉండాలి. అయ్యో 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 సార్, చంటిగాడికి ఒక క్వశ్చన్ సార్. అడుగు. బా నువ్వేమో దాంతో ఉన్నప్పుడు క్లీన్ చేయవు, కూలర్స్, బాగా స్మార్ట్ గా టీ షర్ట్ భలే ఉన్నావు. ఇది నాతో చూడు, కళ్ళు చూడు, కట్టం. ఏంది బావా లుంగి? ఏంది బావా ఈ అన్యాయం? భాగ్యం లేడీస్ కి కట్టు అంటే బాగా ఇష్టమే. మన మీనో గురించి చెప్పాలంటే బొబ్బిల రాజు గురించి చెప్పాలంటే బొబ్బిల్ రాజా గురించి చాలీ చెప్పండి అడుగుతావు. బొబ్బిల్ రాజాలాగా అడుగు. మరి పోజాలు ఉండు. చాలీ చెప్పలేం. అనిల్ సార్ అడిగేది సరిగా అడగమని. బొబ్బిల రాజా గారు మాట్లాడితే చాలా చెప్పలేదు. అయ్యో అది ఎనర్జీ అలా ఉండాలి. అరే చంటి, వచ్చిన దగ్గర నుంచి నీ ఓవర్ యాక్షన్తో మమ్మల్ని సాగుగడుతున్నావు. రే ఎక్కువ పెర్ఫామ్ చేయకు. మహాదేవ్ నాయుడు తెలుసుగా. తెలుసు. నెక్స్ట్ రౌండ్ ఆ మీమ్స్ రౌండ్ ఉంది కదా సార్. ఇప్పుడు ఏం లేదు, మీకు కొన్ని మీమ్స్ చూపిస్తాం. ఆ మీమ్స్ని మీరు గెస్ట్ చేయాలి. చంటిగాడు మీతో కొంచెంసేపు ఆడుకుంటాడు, ట్రై చేయండి. ఇదిగోండి ఫస్ట్ మీమ్. ఫస్ట్ మీ నే బీటేస్తా వాటేస్తా, నీకేంట్రా? నీ అక్క నీ చెల్లె. సూపర్. నెక్స్ట్ నెక్స్ట్ ఇదెందుకు తెలీదు? అదిదా సార్, అదిదా సార్. ఓకే నెక్స్ట్. నెక్స్ట్ సార్. ఆహా షాక్ అయ్యావా? నేను నీ లెక్క కాదు, పెళ్ళాన్ని కంట్రోల్ చేయడం నాకు మస్తు తెలుసు. మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. నేను నీ లెక్క కాదు, పెళ్ళాన్ని కంట్రోల్ చేయడం మనకు మస్తు తెలుసు. మహాదేవ నాయుడుగా ఈ జనవరి 14th వెంకటేష్ గారు ఎన్నో గొప్ప పాత్రలు చేశారు. వాటిలో కొన్ని పాత్రలు మేము ఇక్కడ ట్రై చేసాం. చాలా ఎలా చేసాం వెంకటేష్ గారు చూశారు. ఈ సంక్రాంతికి వస్తున్నాం మాత్రం జనవరి 14th మిమ్మల్ని అందరినీ బాగా ఎంటర్టైన్ చేయబోతుంది. సో డోంట్ మిస్. ఫ్యామిలీ అందరితో రండి, మా సినిమాని చూడండి. సో ఈ సినిమాలో వెంకటేష్ గారు, అటు భాగ్యం, అటు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఒక మంచి క్రైమ్ జర్నీ అద్భుతంగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. సో చాలా కొత్తగా ట్విస్ట్లు, థ్రిల్స్, ఫన్ అన్నీ మిక్స్ అయి ఉన్న సినిమా ఇది. సో డెఫినెట్లీ మీ అందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తే ఒక మహాదేవ నాయుడుగా నేను డీజీపీ రామచందర్గా గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నాం. అదే గేమ్ చేంజర్తో పాటు సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతికి వస్తున్నాంతో పాటు గేమ్ చేంజర్ కూడా సంక్రాంతికి వస్తుంది. రెండు సినిమాలు సంక్రాంతికి 24/7 దిల్ రాజుగా కష్టపడి ఈ సినిమాలు ఇద్దరం కష్టపడి 2 సినిమాలు నిర్మించాం. గేమ్ చేంజర్తో పాటు సంక్రాంతికి వస్తున్నాం. 2 సూపర్ హిట్లు చేయండి. మాసు, ఫ్యామిలీ, క్లాసు, యూత్ ఏది కావాలన్నా 2 సినిమాలలో ఫుల్ ప్లేట్గా మీల్స్ ఉంది, వచ్చి ఎంజాయ్ చేయండి. వెంకటేష్ గారు చెప్పండి. మీరు నిజాయితీగా, నిబద్ధతగా మేము వేసుకొచ్చిన ఈ పాత్రలు ఎంత బాగా పెర్ఫామ్ చేసాం, ఎంతవరకు జీవించాం, వాటిని ఎంతవరకు రక్తి కట్టించాం అనేది మీ మాటల్లో చక్కగా 2 ముక్కలు చెప్తే. నువ్వు అంత యాక్ట్ చేయనక్కర్లేదు, కానీ నేను ఫ్రాంక్గా చెప్తాను. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇంత ఎఫర్ట్ తీసుకున్నారు మీరు. అనిల్, ఐషు అండ్ మీను, చంటి, అక్కడ బొబ్బిల్ రాజా అండ్ మహాదేవ్ నాయుడు, హేమేంద్ర రెడ్డి చాలా బాగున్నాయి గెటప్లు. అందరికి బాగా నచ్చినట్టుంది. బట్ లోపల నాకు మాత్రం కొంచెం టెన్షన్ వచ్చింది. ఎందుకంటే నువ్వు చాలా ఇన్వాల్వ్ అయిపోయావు. వచ్చిన దగ్గర నుంచి అలానే ఉన్నావు. ఆయన ఏమన్నా ఆనా ఆనా అంటే నాకు కొంచెం ఏమో వీళ్ళందరూ బాగా చేస్తారు, నువ్వు కూడా మరి అయ్యో అయ్యో ఓన్లీ థింగ్ నువ్వు కొంచెం చాలీ చెప్పుల్లో కొంచెం నేసాలతో కొంచెం అలవాట్లేదు. బట్ ఏదైనా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ విత్ దీస్ వండర్ఫుల్ గెటప్స్ అండ్ దీస్ 3 films ఆర్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫిల్మ్స్. అన్ని పాత్రలు చాలా బాగా చేశారు. చంటి పాత్ర అయితే నువ్వు మామూలుగా లేదు, చాలా బాగా చేస్తా ఉన్నావు. కూర్చోవే. ఏదో అంటే ఆయన కర్షన్ అంటే అది ఆ బ్లాక్ టీ షర్ట్, ఆయన కూలర్స్, రాజు అసలు గన్ పట్టుకుంటే అంటే నిజ జీవితంలో కూడా ఆ ఘర్షణ ఉండటం వల్ల బాగా ఆయన ఇన్వాల్వ్ అయిపోయారు. 10వ తారీఖు ఘర్షణ, 14వ తారీఖు ఘర్షణ, ఈ ఘర్షణ బాగా ఆయనలో కనపడిపోతుంది, బాగా కనపడుతుంది. బట్ మనం వీ హ్యావ్ టు బీ దేర్ ఫర్ హిమ్. ఒక సూపర్ ఫిల్మ్ ఇచ్చాం, గేమ్ చేంజర్ బాగా ఆడాలి, మంది బాగా ఆడాలి.
రాజు బోత్ సూపర్ డూపర్ హిట్స్ అలాంగ్ విత్ డాకు మహారాజ్. అన్ని సినిమాలు సూపర్ హిట్లు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.